ముందు గొడవ ఉంటుంది, దాని తర్వాత హ్యాపీనెస్ ఉంటుంది. ఇవన్నీ లైఫ్ లో కామన్. అర్థమైంది అల్లుడు? కామనే. ఏం చేయమంటావు? సో ముందుకు వెళ్ళమే. ఆగిపోతే అవదా? కాదు కాదు, ఆగిపోతే అవదా? ఆగి ఒక అరగంట చూపించి. సో 2026 చాలాసార్లు మా అమ్మాయి కూడా చెప్పింది. అండ్ నేను 2 పాయింట్స్ కూడా వినేదాన్ని. అంటే కోపం ఉండేది, కాల్ చేయలేదు చూసావా, అక్కడ ఒక 10 నిమిషాల డిస్కషన్లో ఒక 5 మినిట్స్ కోపం, ఇంకో 5 మినిట్స్ కనీసం అన్నం తిన్నాడో లేదో అంటే మర్చిపోతాడు వర్క్లో పడి. ఈ పిచ్ చూసాను, ఈ పిచ్ కూడా చూసాను, 2 ఉన్నాయి. సో ఇది నీకు తెలియజేద్దామనే ఈరోజు నీ ముందుకు వచ్చా. అంతే అత్త, నిజమే. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే లైఫ్ లాంగ్ రిలేషన్షిప్. మనం చిన్న చిన్న గొడవల వల్ల ఇన్ని జోకులు వేస్తున్నావా నీ వైఫ్ మీద? ఒక్క రోజు ఒక్క 1% కూడా నీ మీద ఒక్క జోక్ వేయలేదు. నిజం. నీ కళ్ళు చెబుతున్నా, అబద్ధం చెప్తున్నావు. నాతోనే ఇన్ని వేస్తుంది, నీతో ఇదా? అంతే కదా, నచ్చిన వాళ్ళ దగ్గరే కదా అన్ని, ఇంకేమి ఉంటాయి. నువ్వు నచ్చే ఉంటావులే మా వైఫ్ కి. వైఫ్ అంటే బుజ్జి మమ్మీని కదా, తెలుసు కదా నన్ను బుజ్జి అని పిలుస్తుంది. సో అంటే ఇవన్నీ క్లోజ్ చేద్దాం. సో విషయం ఏంటంటే, ఏది ఏమైనా సరే ఒక్క నిమిషం ఎవరైనా సరే, ఇప్పుడు మీ వైఫ్ అవ్వచ్చు, మన హస్బెండ్ అవ్వచ్చు, ఎవరైనా ఒక 1 మినిట్ మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, సొసైటీ కోసం కాకుండా మన కోసం మనం ఏం చేస్తున్నాం అని ఆలోచిస్తే నిజంగా మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది. అండ్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఇది నా లైఫ్, నాకు నచ్చినట్టు ఉందా లేదా అనేది కూడా డెసిషన్ తీసుకొని ముందుకెళ్తే తప్పకుండా మనకి రిజల్ట్ అనేది కనబడుతుంది. అర్థమైందా అల్లుడా? అర్థమైంది అత్త. మీ అందరికీ కూడా మేము చెప్పొచ్చేది అంతే. సమస్యలు ఉంటాయి, అవన్నీ సర్దుకుపోతూ మీ అందమైన జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళండి. చిన్న చిన్న సమస్యల వల్ల మీ లైఫ్ ని మీరు క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకో. కష్టం సుఖం 2 ఉంటాయి. సో బొమ్మ బర్డ్స్ లాగా మనకి కష్టం వచ్చింది అని మనం వెంటనే నిర్ణయాలు తీసుకుంటే నెక్స్ట్ వచ్చే ఫలితాన్ని మనం మిస్ అవుతాం. సో కాస్త ఓపిక పట్టండి. అండ్ చాలా మందిని మనం సొసైటీలో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళందరినీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు మీ లైఫ్ ఏంటో అర్థమవుతుంది. సో దాన్ని మీ వైపు ఇంప్లిమెంట్ చేసుకోకుండా మీ సొంత నిర్ణయాలతో మీ లైఫ్ని పాడు చేసుకోకుండా ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.